జై శ్రీరామ్. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఆనంద్ అని చెప్తున్నటువంటి బైబిల్ దేవుని మాటలు, బైబిల్ యొక్క నిజస్వరూపం. టైటిల్ ఏంటంటే విశ్వాసము గాలిలో దీపం వంటిది. విశ్వాసము గాలిలో దీపం వంటిది. బైబిల్ దేవుడు చెప్పినటువంటి మాట, యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట, విశ్వాసానికి అర్థం గాలిలో పెట్టిన దీపం వంటిది. సముద్రంలో పడిపోయినటువంటి వ్యక్తికి ఊరి వంటిది. సముద్రంలో పడిపోయినటువంటి వ్యక్తికి ఊరి వంటిది అన్నమాట. కనుక విశ్వాసం అంటే ఏంటి? గాలిలో దీపం వంటిది. సముద్రంలో పడిపోయిన వ్యక్తికి పీకకి ఊరి వంటిది. సముద్రంలో పడిపోయినటువంటి వాడికి చెయ్యందియాలా, విశ్వాసం పెట్టాలా? వ్యక్తి కాపాడమని అరుతాడు, చెయ్యందించి లాగాలి. కానీ ఇక్కడ అలా కాదు, విశ్వాసం పెట్టాలి. విశ్వాసం పెడితేనే రక్షణ. ముందుకెళ్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనంలో, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని ఇక్కడ అంటాడు యేసుక్రీస్తు. సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు గొప్ప తుఫాను వస్తుంది అన్నమాట. తుఫాను వచ్చి ఆ యొక్క నామ మునిగిపోయినటువంటి పరిస్థితుల్లో ఏర్పడుతుంది. యేసుక్రీస్తు ఆ నామలోని నిద్రపోతూ ఉంటాడు. నిద్రపోతూ ఉన్నప్పుడు, సముద్రం పొంగుతూ ఉన్నప్పుడు, ఆ యొక్క నామ మునిగిపోయినటువంటి పరిస్థితుల్లోని శిశువులు భయపడి కేకలు పెడతారు, మమ్మల్ని రక్షించమని. అప్పుడు యేసుక్రీస్తు నిద్ర నుంచి మేల్కొని, అల్ప విశ్వాసులారా ఎందుకు మీరు భయపడతా ఉన్నారు అంటే, మీ విశ్వాసం ఎక్కడ? నా మీద మీరు విశ్వాసం పెట్టలేదు కనుక భయపడుతున్నారు. నా మీద విశ్వాసం పెడితే మిమ్మల్ని నేను కాపాడేవాడిని అన్నట్టుగా ఈ వచనం మనకి అర్థమవుతూ ఉంది. అంటే విశ్వాసం పెడితేనే రక్షిస్తాడు ఆయన. ఆయన యందు విశ్వాసం చూపిస్తేనే రక్షిస్తాడు. ఆయన యందు నమ్మకం పెడితేనే కాపాడతాడు. ఆయన మీద విశ్వాసము నమ్మకము పెడితే తప్ప ఆయన రక్షించజాలడు అనడానికే ఈ యొక్క ఆయన మాటను బట్టి మనకు అర్థమవుతూ ఉంది. కనుక ప్రజలు నమ్మడం, నమ్మకపోవడం మానసిక పరిస్థితులను బట్టి ఉంటుంది కదా. ప్రజలు యేసుక్రీస్తుని నమ్మడం, నమ్మకపోవడం అనేది మానవుని యొక్క మానసిక ఒత్తిడి, మానసిక యొక్క బాధ, మానసిక యొక్క పరిస్థితులు, మానసిక అనేకమైనటువంటి పరిస్థితుల్లో బట్టి ఉంటుంది. కనుక ఎవరిని నమ్మాలి యేసుని, ఎవరిని నమ్మకూడదా అనడానికి వీలు లేదు. ఇప్పుడు కష్టంలో ఉన్నాడు, అతనికి ఏం కావాలి? సహాయం కావాలి. ఒక గర్భిణికి ఆపరేషన్ చెయ్యాలి, పైసలు లేవు, ఆమెకి ఏం అవసరం? సహాయము. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? విశ్వాసం పెట్టు. నువ్వు ఒక వ్యక్తికి ఆపరేషన్ అవుతూ ఉంది, అక్కడ బిల్లు చెల్లించాలి, అక్కడ ఏం అవసరం? సహాయం అవసరం. ఇప్పుడు ఆమె విశ్వాసం పెడితే ఎలా ఉంటుంది చెప్పు? బిల్లు చెల్లించే కాడ విశ్వాసం పెడితే ఎలా ఉంటుంది? ఆపరేషన్ చేస్తాడా? ఆపరేషన్ చేయకపోతే ఆమె చనిపోతుంది కదా. మీరు అర్థం చేసుకోవాలి. విశ్వాసము పెట్టమని చెప్తుంటాడు ఇక్కడ బైబిల్ అంతట్లో కూడా. కనుక మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం 8వ వచనంలో చూస్తే యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట ఏంటంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును కదా. కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, సమస్యల్లోని కొన్ని లక్షల మంది, కోట్ల మంది యేసుక్రీస్తుని విశ్వసిస్తే తప్ప ఆయన రక్షించజాలడు అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఆయన్ని నమ్ముకొని, ఆయన్ని బాప్తిజం తీసుకొని, ఆయన్ని నమ్మి కదా, అప్పుడు ఆయన అడగాలంట, వెతకాలంట, తట్టాలంట. ఒకవేళ నమ్మని వారి పరిస్థితి ఏంటి? నమ్మిన వారి పరిస్థితి ఈ విధంగా ఉంటే, నమ్మని వారి పరిస్థితి ఏంది? సరే, నమ్మారు, నమ్మలేదు, ఎవరైనా అడుగుతారు, కష్టాల్లో ఉంటే సహాయం చేయమని అడుగుతారు, ఆయన తడతారు, లేవు నాయన, లేవు, మేము కష్టాల్లో ఉన్నాము, లేవు, సాయం చేయని అడుగుతారు కదా. సాయం చేస్తాడేమని చెప్పి ప్రతిరోజు కూడా ఆ ప్రార్థనలో వెతుకుతారు. సహాయం అందుతుందా? అలా సహాయం అందే పరిస్థితి ఉంటే జనాలు ఈ జాబులు చేసుకోవడం ఎందుకు, పనులు చేసుకోవడం ఎందుకు కదా. ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటున్నారు. మీరు అర్థం చేసుకోండి. కనుక అడిగితే ఇచ్చేస్తాడని, వెతికితే దొరుకుతుందని, తడితే తీసేస్తాడని, ఇలాగ ఇచ్చేస్తాడని కదా,
విశ్వాసం అనే గాలిలో దీపం పెట్టి మానవ ప్రయత్నం చేయకుండా ఆయన నమ్ముకోవడం అనేది పచ్చి మోసము, అబద్ధమని మీరు గుర్తించాలి. మత్తయి సువార్త 6:8 చూస్తే యేసుక్రీస్తు చెప్తే ఇంకేమంటున్నాడు? మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకి తెలియను. ఇక్కడ ఏమంటాడంటే శిష్యులు చెప్తున్నాడు అనమాట, మీకు అనేకమైనటువంటి అవసరాలు ఉన్నాయి. ఆ అవసరాల గురించి మీకు ఎంత ఆలోచన ఉందో, చిత్తం ఉందో, అదేవిధంగా మీకేం కావాలన్నది పరలోకంలో ఉన్నటువంటి తండ్రికి తెలుసు కనుక మీ అవసరాలని మీరు గుర్తించడం మానేసి అవి పక్కన పెట్టేసి మీ ప్రార్థనలోని కదా తండ్రిని జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థన చేసుకోండి అని చెప్తా ఉన్నాడు. ఎవరైనా సరే కుటుంబం సమస్యల్లో ఉన్నప్పుడు, అప్పుల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి అవన్నీ మర్చిపోయి ప్రార్థన చేయగలడా? అతనికి ఏం అవసరమో అవి అనుగ్రహింపబడినప్పుడు మాత్రమే అతడు శాంతవతంగా అతని మనసును కుదుటపడి ప్రార్థన చేయగలుగుతాడు తప్ప ఆ యొక్క మానసిక ఒత్తిడి నుంచి బయటికి తొలగలేడని మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. అవన్నీ మర్చిపో, నీ కష్టాన్ని మర్చిపో. నీ భార్య హాస్పిటల్లో ఉందా? మర్చిపో, ప్రార్థన చేయి. నీ భార్య ఆపరేషన్ అవుతుందా? బిల్లు కట్టాలా? మర్చిపో, ప్రార్థన చేస్తూ కూర్చో. నీ కూతురు తప్పిపోయిందా? మర్చిపో, ఆమె అంతటా ఆమె వస్తుంది. విశ్వాసం పెట్టు, ప్రార్థన చేయి. కనుక విశ్వాసం అనేది గాలిలో పెట్టే దీపం వంటిదని మనం గుర్తించాలి. ఏప్రిల్ రాసినటువంటి పత్రిక 11:6 ఏమంటాడంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం అంటే కేవలము విశ్వాసం పెడితే మాత్రమే నేను రక్షిస్తాను, విశ్వాసం పెడితేనే మాత్రమే నేను కాపాడుతాను, విశ్వాసం లేకుండా నా యొద్దకు రావద్దు, మీరు విశ్వాసం లేకుండా మీరు నన్ను వెంబడించవద్దు, విశ్వాసం లేకుండా నన్ను మీరు నమ్ముకోవద్దు. ఎవడైతే విశ్వాసం చూపిస్తాడో, ఎవరైతే విశ్వాసం పెడతాడో వాడికి మాత్రమే సాయం చేస్తా, వాడిని మాత్రమే ఆదుకుంటా, ఇక ఎవరిని కూడా ఆదుకోను. అలా నా దగ్గరికి రావడం కూడా అసాధ్యమే. అలాగైతే వేల కోట్ల మంది, లక్షల కోట్ల మంది ప్రజల పరిస్థితి ఏంటి? ఎవడో నూటికొక్కడో నమ్మితే వాడిని మాత్రమే నువ్వు కాపాడతావు, మిగతా జనం పరిస్థితి ఏంటి? అర్థం చేసుకోండి. బైబిల్ యొక్క నిజస్వరూపం, బైబిల్లో ఉన్నటువంటి మాటలకి, లోకంలో ఉన్నటువంటి పరిస్థితులకి ఏమన్నా పొత్తు ఉందా? ఏమన్నా సంబంధం ఉందా? ఈ బైబిల్ నుంచి ఎవరికైనా సహాయం అందుతుందా? ఎవరైనా బాగుపడతారా? ఎవరైనా ఆశీర్వదింపబడతారా? అందుకే నేటికి క్రైస్తత్వంలోని పేదరికము పెరిగిపోతూ ఉంది. పాస్టర్లు ధనవంతులు అయిపోవడానికి కారణము ఇదే. ఇంకా ముందుకెళ్తే ఏప్రిల్ రాసిన పత్రిక 12:12 చూస్తే ఇక్కడ ఏమంటాడంటే కాబట్టి ఒడిలిన చేతులను, సడిలిన మోకాళ్ళను బలపరచుడి, మరియు కుంటికాలు బెరకక బాగుపడి నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకున్నాడు. మీకు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా అవన్నీ పక్కన పెట్టేసి ఆఖరికి నువ్వు నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా, ముసలివాడు అయిపోయినప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటూ కూసో, అంతే. గాలిలో దీపం పెట్టినట్టు విశ్వాసం పెట్టి ప్రార్థన చేస్తూ ఉండే, అంతే. అక్కడ చచ్చేవాళ్ళు చేస్తూ ఉంటారు, బతికిన వాళ్ళు బతుకుతూ ఉంటారు. కనుక మనం ఇంకా చూస్తే చిన్నపిల్లలు, యవనస్తులు, పెండ్లి కానివారు, పెండ్లైన వారు, వెధవరాండ్లు, ముసలివారు, రోగులు, అంగవైకల్యం కలిగినటువంటి వారు, హెజ్జరాలు, దొంగలు, వీళ్ళంతా లోకంలో ఉన్నారు. వీళ్ళంతా విశ్వాసం పెట్టగలరా? వీళ్ళంతా విశ్వాసం పెట్టగలరా? ఆయన నమ్మగలరా? ఆయన వీళ్ళని కాపాడగలరా? వీళ్ళు ఆయన ద్వారా రక్షణ పొందగలరా? అసాధ్యం, అది అసాధ్యం. అందుకే హెబ్రీ రాసిన పత్రిక అందుకే 11:6 విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఉండట అసాధ్యం. వీళ్ళు ఇప్పుడు చెప్పినటువంటి చిన్నపిల్లలు, యవనస్తులు, పెండ్లైనటువంటి వారు, వెధవరాండ్లు, ముసలివారు, రోగులు, అంగవహీనుల వారు, హిజ్రాలు, దొంగలు, వీళ్ళు ఎవరు కూడా విశ్వాసం పెట్టరు, విశ్వాసం చూపించలేరు. ఎందుకంటే వారి ఆర్థిక వ్యవస్థ, వారి యొక్క ఆర్థిక పరిస్థితిలోని
వారు చేయవలసిన పనుల మీద మనసు నిమగ్నమై ముందుకు వెళ్ళాలని చూస్తారు, కానీ గాలిలో దీపం పెట్టి ఎవరో సాయం చేస్తారని ఎవరు కూడా ఈ రోజుల్లో ఎదురు చూడరు. కనుక వీళ్ళు ఎలాగ ఎదురు చూడలేరు గనక, నాకు వీళ్ళు ఎలాగ దగ్గర కాలేరు కనుక ఇది అసాధ్యమని ఆయనే చెప్పేస్తున్నాడు దేవుడు. బైబిల్ దేవుడు చెప్పేస్తున్నాడు, ఇది అసాధ్యం, ఇది నా వల్ల జరగదు, వాళ్ళు నా దగ్గర రాలేరు, నేను చేయలేను, ఇది అసాధ్యం, దేవునికి ఇష్టం లేకుండా అసాధ్యం అని చెప్పేస్తున్నాడు ఇక్కడ. కనుక లక్షల వేల కోట్ల మందిలో ఎవరిని నమ్మగలరు, ఎవరిని కాపాడగలరు కదా? నమ్మిన వారి పరిస్థితి ఇలాగ ఉంటే నమ్మని వారి పరిస్థితి ఏమిటి? అలాంటి వ్యక్తి దేవుని రాజ్యానికి రాజు అయితే ప్రజల పరిస్థితి ఏంటి? ప్రజలకి ఏం న్యాయం జరుగుతుంది? కనుక క్రైస్తవంలో జరుగుతున్నటువంటి మోసాన్ని అతి క్షుణ్ణంగా కొన్ని విషయాలు మీకు తెలియజేయడం జరిగింది. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.